హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి, ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇఫ్ x ప్లస్ వై ఈక్వల్స్ టు 18, x మైనస్ వై ఈక్వల్ టు 6, దెన్ ఫైండ్ x ఈజ్ టు వై. సో x ప్లస్ వై ఇచ్చిండు, x మైనస్ వై ఇచ్చిండు, x ఈజ్ టు వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో x ఈజ్ టు వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే x ఈజ్ టు వై కెన్ బి రిటర్న్ యాజ్ x బై వై అని రాయొచ్చు. సో మనం ఫస్ట్ ఇక్కడ x బై వై అని రాసేసుకోవాలి. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే x ప్లస్ వై ఈక్వల్స్ టు 18 అన్నాడు, x మైనస్ వై ఈక్వల్ టు 6 అన్నాడు. సో మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ x ప్లస్ వైను x మైనస్ వైను ప్లస్ చేసుకోవాలి, 18 ప్లస్ 6 చేయాలి. సో 18 ప్లస్ 6 బై y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే అవే వాల్యూస్ని మైనస్ చేయాలి, 18 మైనస్ 6. సో 18 ప్లస్ 6 ఈజ్ 24, 18 మైనస్ 6 ఈజ్ 6. సో ఇక్కడ 12. సో ఇక్కడ చూడండి, 12 1 12 2 24. సో x బై వై ఈక్వల్ టు 2 బై 1 కెన్ బి రిటర్న్ యాజ్ x ఈజ్ టు వై ఈక్వల్స్ టు 2 ఈజ్ టు 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈ ట్రిక్ అర్థమైంది కదా. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉంది కదా, x ప్లస్ వై ఈక్వల్స్ టు 12, x మైనస్ వై ఈక్వల్స్ టు 4. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. హాయ్ హలో ఎవ్రీవన్, ఇక్కడ చూడండి క్యాలెండర్ ట్రిక్ ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి 7th ఏప్రిల్ 2024 సాటర్డే అయితే 22nd ఏప్రిల్ 2024 ఏ డే అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి, 22 మైనస్ 7 చేయాలి. సో 22 మైనస్ 7 చేస్తే ఎంత మనకి ఇక్కడ 15. మనకి వీక్లీ 7 days కాబట్టి ఇక్కడ మనకు వచ్చిన 15 సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన 15 7తో డివిజన్ చేయాలి. 7 2 14. మనకి రిమైండర్ ఎంత ఉంది ఇక్కడ 1. మనకు వచ్చిన రిమైండర్ను అక్కడ ఇచ్చిన డేకి అడిషన్ చేయాలి. సో డేకి అడిషన్ చేస్తే ఏమవుతుంది, సాటర్డే ప్లస్ 1 ఈజ్ సండే ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.